నమస్తే. సో ఈరోజు నిరుద్యోగులు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో నిరుద్యోగ రణబేరి అంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. సో ప్రధానంగా ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ అంశం ఏదైతే ఉందో దాదాపుగా ఒక నెల రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. సో కంపల్సరీ 20,000 నోటిఫికేషన్ రావాల్సిందే అనే అంశం మీద ప్రతిరోజు ధర్నా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ నిరుద్యోగ జేఏసీకి సంబంధించి ఆస్మా మనతో పాటు ఉన్నారు. ఆస్మా గారు నమస్తే. సో ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తా ఉంది? సో మీరు ఎంట్రీని తాగి వచ్చినా నేను 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎంట్రీని తాగాల్సింది మేమే, ఎందుకంటే మీకు ఓటు వేసినాం కదా, ఖచ్చితంగా తాగుతాము. కానీ ఒకటే ఎంట్రీని బాటిల్ బల్మూరు వెంకటన్నకి, అద్దంకి దయాకర్కి, రేవంత్ రెడ్డికి, కోదండరామ్కి అందరికీ చెప్తున్నాము, అందరూ కూడా తాగుదాం రండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఖచ్చితంగా తాగుదాం రండి. సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా. ఉద్యోగాలు పెంచండి అని, నోటిఫికేషన్ పెంచి ఇవ్వండి అని అడిగితే ఎంట్రీని తాగమంటారా? తాగుదాం రండి. మిమ్మల్ని గెలిపించినందుకు మేము కూడా తాగాల్సిందే, మీరు కూడా తాగాల్సిందే. మిమ్మల్ని ఎట్లయితే గెలిపించి కూర్చోబెట్టినామో అట్లనే ఆ ఎంట్రీని సమపాలన తాగుదాం రండి. మీకు కూడా తాగుతాం, మేమే కాదు మీరు కూడా తాగాలి, ఖచ్చితంగా తాగాలి. ఒక పక్క డీజీపీ కావచ్చు, రాష్ట్రం సంబంధించిన డీజీపీ 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఖాళీలు భర్తీ చేయడానికి ఎందుకు మరి ప్రభుత్వం వెనకడుగేస్తా ఉంది? ఒకవేళ భర్తీ చేయాలని చెప్తే బడ్జెట్ లేదని మాట్లాడుతా ఉన్నారు. సో ఏం చెప్తారు? అవును, ఈ బడ్జెట్ అంతా ఢిల్లీకి పోతుంటే ఏడుంటది బడ్జెట్? బడ్జెట్ మొత్తం ఢిల్లీలోనే ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఏం లేదు, నిల్లు. అప్పుడు కోహినూరు వజ్రం పోయింది, ఇప్పుడు ఈ బడ్జెట్ మొత్తం పోతుంది. ఏమో అసలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కానీ ఉన్న ఖజానా అంతా ఢిల్లీకి పోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే ఏరుకోరు తెచ్చుకున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాకు ఉద్యోగాలు వస్తాయి ఇస్తారని చెప్పేసి మీరు తెచ్చుకున్న ప్రభుత్వమే. అదే మేమే తెచ్చుకున్నాం, అందుకే ఇప్పుడు మేమే విస్మరిస్తున్నాము. సిగ్గు లేకుండా పదవుల మీద పదవులు పొందుకుంటా మా మధ్యలో ఉన్న వ్యక్తులే ఈరోజు పదవులు మండి. బల్మూరు వెంకటన్న కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తుందా అన్న? రియాజ్ సార్ కైనా, ఈ అద్దంకి దయాకర్ కైనా, ఈ అద్దంకి దయాకర్ లాస్ట్ ఇయరే కదా చిక్కడపల్లి లైబ్రరీలో వారంలో తీసుకెళ్తాని ఏడన్న కొంచెమన్నా గుర్తొస్తలేదన్న. ఈ రోజు మంత్రి హోదా తెచ్చుకున్నావు అన్న, బల్మూరు అన్న మంత్రి హోదా తెచ్చుకున్నావు, ఏడున్నావు అన్న అసలు? ఇప్పుడు రా అన్న చిక్కడపల్లి లైబ్రరీకి, ఇప్పుడు వచ్చి వినొచ్చు కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడొచ్చు కదా, ఇప్పుడు సభలు పెట్టొచ్చు కదా, ఎందుకు పెడతలేరన్న? ఇప్పుడు ఎట్టిపోయింది మీ చిత్తశుద్ధి అని మాట్లాడే బల్మూరు వెంకటన్న, తక్షణమే మీరు ఈ రోజైనా రేపైనా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అప్పుడు ఎట్లా సభ పెట్టి మాట్లాడిరో అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరు మంత్రి హోదాలు వచ్చినాయి మీకు, మీరు ఖచ్చితంగా చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఒక పక్క ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అంటే కూడా వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పి గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి చూసాం. సో మొన్న కూడా మాట్లాడిన తీరు చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు కూడా వద్దనే అంటున్నాం ఉద్యోగాలు, ఇప్పుడు కూడా వద్దు. ఎందుకంటే నువ్వు 5,000 7,000 వేస్తా అంటే మాకు వద్దు. కావాల్సింది 20,000 పోలీసు ఉద్యోగాలు, మొత్తం మాకు కావాల్సింది 2 లక్షల ఉద్యోగాలు. ఒక్కటి తగ్గినా వద్దనే అంటాం. ఇప్పుడు కూడా మాకు వద్దు. ఈ 7,000 పోస్టులతోనో పోలీస్ నోటిఫికేషన్లు వద్దు, 3,000 పోస్టులతోనో డిఎస్సి వద్దు, మాకు ఏది వద్దు, అవసరమే లేదు. 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తగ్గినా మాకు ఉద్యోగాలు వద్దు. నిజంగా 7,000తో భర్తీ చేస్తే ఏంటి మరి, ఏం చేయబోతున్నారు రాబోయే రోజులన? ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తాం, ప్రతి ఎమ్మెల్యే ఇల్లుని ముట్టడిస్తాము, రేవంత్ రెడ్డిని అయితే ముట్టడిస్తాము. ఇంటి డబ్బాలు తీసుకొస్తాము. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఇంటి డబ్బాలు అన్నాడు కదా, ఇంటి డబ్బాలు కొనుక్కొని అన్నా ఆడ ఇంటికి పోదామంటే ఇంటి డబ్బాలు కూడా దొరుకుతలేవు. అట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం రాష్ట్రం అబ్బా, వాహ్వా అనుకోవాలి. పక్క రాష్ట్రాలు మొత్తము ఏర్పాటయ్యి ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయి, ఈ దరిద్రం మాత్రం ఇట్లా పడి ఉంది. ఇక్కడ ప్రతి సభలో ప్రజాపాలన అందిస్తున్నాం, మహిళల్ని రెస్పెక్ట్ చేస్తున్నాం అని అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు. సో మరి ఎక్కడ ధర్నాలు చేసే సమయం చేసినా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు మరి ప్రజాపాలనలో? మహిళా సాధికారత అంటే అదేనేమో, మేబీ మహిళా సాధికారత ఉన్న మేనిఫెస్టోలో ఇదే ఉందేమో. మహిళల్ని పట్టండి, ముట్టడిల కోసం గట్టిగా పట్టండి, ఎఫ్ఐఆర్లు పెట్టండి, మహిళల్ని ఇబ్బంది పెట్టండి, ఎఫ్ఐఆర్లు కేసులు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేయండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయండి, అమ్మాయిలని అన్నం పెట్టకుండా రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి. ఇదే మహిళా సాధికారత. ఇలాంటి సాధికారత ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే మళ్ళీ రాబోయే రోజులలో 117 సీట్లతో అధికారంలోకి వస్తా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏంటి మరి నిరుద్యోగులు ఏం చేయదలుచుకున్నారు? పాలమూరు బిడ్డ, నల్లమల్ల బిడ్డ, అదే కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు అక్కడ 117 అంటున్నావు కదా, ఖచ్చితంగా దానికి తారుమారే సీట్లు చేయకపోతే నేను కూడా పాలమూరు బిడ్డనే కాదు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ సంబంధించి. ఏంటి మరి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? ఎమ్మెల్సీ ఎలక్షన్లు మేము జిల్లాల పర్యటన చేస్తున్నాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఆల్రెడీ ప్రతిపక్షాలు సర్వేలు స్టార్ట్ చేసినాయి. కాంగ్రెస్ మాత్రం ఉనికి అసలు నిలబడడానికి కూడా ఎవరు లేరు, నిలబడడానికి కూడా ధైర్యం చాలట్లే వాళ్ళకి, అంత భయపడుతున్నారు వాళ్ళు. కాబట్టి క్యాండిడేట్లు కూడా కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.